MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఎస్వి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారి కంటే ముందే మీకు ఆర్జీవి గారి పరిచయం రామ్ ఫ్రెండ్ గోపాల్ ఆ వీడియో ఆయనకు కూడా వీడియో లైబ్రరీ ఉండే. సో ఆ టైంలో క్యాసెట్స్ నా దగ్గర అన్ని రైట్స్ ఇవన్నీ ఇంగ్లీష్ అన్ని మూవీస్ ఉంటుండే కదా. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మతో పరిచయం అయింది నాకు. సో రామ్ గోపాల్ వర్మనే నాకు వీడియో క్యాసెట్లో ఇంకా ఇట్లా ఏం చేయాలి ఆయన నాకు గైడెన్స్ ఇచ్చాడు. వీడియో క్యాసెట్ల బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆయనతో సినిమా తీయాలనే ఆలోచన రాలేదు రామ్ గోపాల్ వర్మ. అది ఆ టైంలో రాలేదు. అప్పుడు ఆ టైంలో ఓన్లీ నా మైండ్లో వీడియోకి ఎట్లా డెవలప్ చేయాలి. మీకు ఆయనకు కూడా లేదా అసలు అప్పుడు ఆయన కూడా నాకు ఏం చెప్పలేదు. ఇట్లా డిస్కషన్స్ జరిగినాయి కానీ అరే భయ్ ఇంత ఎందుకు చాలా అవుతుంది అని అట్లా ఆలోచించినా మేము ఏం చేయలేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఆయన ఒక పెద్ద దర్శకుడు అయ్యారు, మీరు ఇంకో పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు, ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. అసలు ఎప్పుడు అనిపించలేదు? అట్లా ఏం అనుకోలేదు అప్పుడు. ఆయన అంటే ఇక దాని తర్వాత ఆయన లైన్లో ఆయన వెళ్ళాడు. వీడియో క్యాసెట్లో మేము అంతా కలిసి ఉంటుండే అప్పుడు. ఆ టైంలోనే కృష్ణారెడ్డి పరిచయం అయింది కదా. సో మేము ముగ్గురం ఒక ఇది గ్రూప్ అయిపోయినాము. సో అప్పుడు వెరీ ఫస్ట్ పెట్టింది మీరా హైదరాబాద్లో, లేకుంటే ఆర్జీవి గారు పెట్టారు ఒక వీడియో క్యాసెట్లకి సంబంధించి? వీడియో ఫస్ట్ లైబ్రరీ నాదే. తర్వాత ఆయనది వీడియో ఆయన కూడా అమీర్పేటలో లైబ్రరీ పెట్టాడు అది. సో రెగ్యులర్ మీరు పెట్టింది కోటిలో, నేను పెట్టింది కోటిలో, ఈయన అమీర్పేటలో పెట్టారు. అమీర్పేట. మీరు రెగ్యులర్ గా కలుసుకోవడం అంటే ఎక్కడ కలుసుకునేవాళ్ళు మరి? ఇక్కడే నేను ఆయన దగ్గర వెళ్తుండే, ఆయన నా షాప్లో వస్తుండే. ఫ్రెండ్షిప్ అయింది అది. ఇద్దరం కలిసి ఎక్కడో బయటికి వెళ్ళాలి అంటే ఫ్రెండ్షిప్లో అట్లా వెళ్ళాము. ఇద్దరు కలిసి అంటే ఎలా వెళ్ళేవాళ్ళు? కారు ఉండేదా అప్పుడు? ఆ టైంలో ఓన్లీ స్కూటర్, బజాజ్ చేతక అంతే, ఇంకేముంటుండే. బజాజ్ చేతక మీద ఇద్దరు తిరిగేవాళ్ళు, ఇద్దరం కలిసి వెళ్తుండేమో. సో ఇద్దరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అనుకోకుండా, ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనేమో డైరెక్టర్, మీరేమో ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్గా మీరు ఉన్నారు. ఎప్పుడు ఇన్నేళ్లలో ఏ రోజు అనిపించలేదా ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాము? అట్లా ఇక ఏమైందంటే మనీషా ఫిల్మ్స్లో నేను కృష్ణారెడ్డి వచ్చే ముగ్గురం పార్ట్నర్స్ కదా. సో ఈ ఫిల్మ్కే మేము ఇట్లానే తీసుకెళ్ళాము. ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి యాజ్ ఎ డైరెక్టర్, నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్, అచ్చిరెడ్డి యాజ్ ఎ ప్రొడ్యూసర్, మేము ఇద్దరం బ్యాక్లో ఉండి ఆ పని చేసాము అది. సో ఇప్పుడు అట్లా ఆలోచించాలి అనుకున్నాము కానీ ఏదో కారణం మనమే చేస్తా వెళ్తున్నాం కదా, అట్లనే వెళ్ళినాము. సో ఆర్జీవీని ఎప్పుడు కలిసారు మళ్ళీ మీరు? ఆ తర్వాత చాలాసార్లు, దాని తర్వాత చాలాసార్లు కలిసాను. షూటింగ్ టైంలో నేను కూడా వెళ్తుండే, అంతా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒక టైంలో మళ్ళీ ఆయన బాంబే వెళ్ళాడు కదా, అక్కడ కొంచెం కట్ అయింది. మళ్ళీ బాంబే వెళ్ళి ఆయన హిందీ ఫిల్మ్స్ చేస్తుండే. సో మళ్ళీ మేము ఇక్కడ నాకు వేరే బిజినెస్ అన్ని దానిలో ఇన్వాల్వ్ అయ్యి తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మేము విన్నది, మీరు సినిమా తీయాలి అనుకున్నప్పుడు కేవలం అక్కడ వీడియో లైబ్రరీ పెట్టుకొని దాంతో వచ్చిన డబ్బులతోనే మీరు సినిమా తీయలేదు, మధ్యలో మీరు ఇంకొక పని కూడా చేశారు. అది చెప్పట్లేదు మీరు? అది హార్స్ రేసింగ్ అండి. అది ఎందుకు చెప్పట్లేదు? అది నా హాబీ ఉండేది సార్. హార్సులు ఎన్ని ఉండేవి ఇంట్లో? నా దగ్గర ఐ థింక్ 60 to 70 హార్సెస్ కొన్నాను. అన్నీ? మరి అంత పెద్ద ప్లేస్ కూడా కావాలి కదా దానికి. మరి ప్లేస్ అక్కడ రేస్ కోర్స్ లో ఉంటుంది, అందులోనే ఉంచేసేవాళ్ళు. మనకు ఏం అవసరం లేదు. అది హార్స్ నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 14 to 15 ఏజ్లోనే నాకు హాబీ ఉండే. రేస్ కోర్స్ వెళ్ళేవాళ్ళు. ఓకే. ఆ టైంలో మీ చిన్న బెట్టింగ్లో 20 రూపీస్ 40 రూపీస్ అట్లా బెట్టింగ్ చేస్తుంటుండే. అక్కడ నాకు కొంచెం లక్ అక్కడ కూడా వచ్చింది నాకు. ఓకే. వెరీ ఫస్ట్ హార్స్ ఇట్లానే జోక్ అయింది అది. రేస్ కోర్స్లో ఒక హార్స్ ఆప్షన్కి వచ్చింది. ఓకే. ఆప్షన్కి వస్తే చలో ఇది హార్స్ మనం తీసుకుంటామా లేనా అని ఆలోచించాను. ఆప్షన్లో 2000 5000 అట్లా వెళ్ళింది. ఇక లేదు ఈ హార్స్ ఎట్లన్నా నేను కొనుక్కోవాలి అని నాకు మైండ్లో థాట్ వచ్చింది. ఆ గుర్రం కొంచెం కుంటిగుండే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కుంటి గుర్రాన్ని మీరు కొనుక్కోవాలనుకున్నారు? అది బస్ ఇట్లానే అనుకున్నాను. సో అక్కడ నాకు ఒక కాంపిటీటర్ వచ్చాడు. 30,000 40,000 15 అంటే నేను ఒకటేసారి 70 అని చెప్పేశాను. 70,000. ఆ 70కి నాకు వచ్చేసింది. ఇక తీసుకున్నాను. నేను ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు, ఫస్ట్ టైం కదా అది. దాని తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉండే, శర్మ అని. ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి ఇట్లా నువ్వు తీసుకోగలరా, ఓకే నేను కూడా దీంట్లో పార్ట్నర్ అవుతాను, మనం ఈ పర్టికులర్ ఈ ట్రైనర్కి ఇచ్చేస్తాము, చూస్తాం ఏమవుతుందో. ఆ ట్రైనర్కి మేము ఇద్దరం కలిసి ఇచ్చేసాము. ఇచ్చేస్తే ఆయన ఒక 3 months దాకా రెడీ చేశాడు. ఆ గుర్రంకి మంచిగా అయిపోయింది. ట్రైనింగ్ ఇచ్చారు. ఎస్. ఆ హార్స్ పేరు కూడా మేము ఏం చేసామంటే మనీషాస్ మాస్టర్. ఓకే. మనీషాస్ మాస్టర్ పెట్టేసి ఒక 3 months తర్వాత దానికి ఒక రేస్లో రన్ చేపిస్తే
ఆ ఫస్ట్ టైంలోనే అది గెలిచిపోయింది. అది రేస్ గెలిచిందా అది? కుంటి గుర్రం మళ్ళీ కుంటి గుర్రం అది గెలిచిపోయింది. మీరు అసలు 2000 నుంచి 70,000 పెట్టి కొన్నారు. అదొక రిస్క్ అనుకుంటే దాన్ని వెరీ ఫస్ట్ టైం రేస్లో దించారు. అది ఇంకో రిస్క్. మళ్ళీ అది గెలుచుకోవడం ఏంటి అదంతా? అది ఏమో సడన్ నాకు కూడా తెలియదు. అది సడన్ అది మేము కూడా అనుకోలేదు ఇలా గెలుస్తుందని. అది ఇక ఏం ఎక్కడి నుంచి ఆ మ్యాజిక్ వచ్చిందో ఏమో గెలిచిపోయింది. అది గెలిచిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా రేసింగ్లో ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకొకటి తీసుకుంటాం, ఒకటి తీసుకెళ్ళాను. అలా 60-70 గుర్రాలు ఉండేవి మేము. అంటే ఒక్కటే టైంలో లేదు అది. ఒక టైంలో ఇక 10 వచ్చినాయి, దానిలో 2 రిటైర్ అవుతాయి, మళ్ళీ 2 కొనుక్కున్నాం. ఇలా 10-12 హార్సెస్ మెయింటైన్ చేశాం. సో ప్రతిసారి రేస్లో గెలిచేవాళ్ళ మీరు? ఎవ్రీ టైం నాకు అది రేస్లో చాలా నాకు లక్ జరిగింది. నేనేం పెడితే అది గెలుస్తుండేది. యూజువల్గా గుర్రాల రేసింగ్ ఇలాంటి వాటికి పోయిన వాళ్ళు చాలా మంది లూజ్ అవుతారు, కానీ నాకు అక్కడ తిరిగి వచ్చింది. అది ఇక్కడ లూజ్ అవడమే కాదు, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అప్పుల చాలా పాలైన ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నారు. చాలా. అది దానికోసం నేను ఎవరికి సజెస్ట్ చేయను మీరు రేసింగ్లో. అది నాకు సడన్గా వచ్చింది, వెళ్ళింది, నాకు మంచి అయింది దాంతో. మనీషాస్ మాస్టర్ దాని పేరు. ఫస్ట్ గుర్రం నా మనీషాస్ మాస్టర్. ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? సో ఆ టైంలోనే మనకు మనీషా ఒక బ్రాండ్ అయింది కదా. సో ఫస్ట్ వీడియో లైబ్రరీ కూడా మనీషా రెడ్డి ఇద్దరం డిస్కస్ చేసుకుని వీడియో లైబ్రరీకి ఏం పేరు పెట్టారు మరి మీరు? మనీషా వీడియో. తర్వాత మనీషాస్ మాస్టర్ తో లక్ వచ్చింది. మనీషాస్ మాస్టర్ ఈ గుర్రం పేరు పెట్టామని మనీషాస్ మాస్టర్ పెట్టేస్తాం. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్, మనీషా ఆర్ట్స్. మనీషా అనేది మీకు లక్కీ చామ్. మనీషా నా డాటర్ పేరు. షీ ఈజ్ వెరీ లక్కీ ఫర్ మీ. సో తన పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అది ఏమైందంటే మనీషా అని ఒక హరిద్వార్లో మనీషా దేవి టెంపుల్ ఉంది. ఆ టైంలో నాకు 2 కుర్రాళ్ళు ఉన్నారు, 2 అబ్బాయిలు. మాకు ఒక ఇష్టం ఉండే ఒక అమ్మాయి కావాలి అని. ఓకే. సో అక్కడ నేను కోరుకున్నాను, పోయి ఒక అమ్మాయి నాకు కావాలి అని మొక్కున్నాను. నీ పేరు పెడతా అనుకున్నారు అంతేనా? అప్పుడు అనుకోలేదు, ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాం. 1 ఇయర్ తర్వాత ఒక బేబీ గర్ల్ పుట్టింది. దీనికి మనీషానే పెట్టాలి, ఎందుకంటే 1 ఇయర్లోనే వచ్చింది. అట్లా నాకు దాంతో చేసి మనీషా పెట్టేశారు. అట్లా అమ్మవారి అనుగ్రహం కలిసి వచ్చింది మీకు ప్రతి చోట అట్లా కలిసి వచ్చింది. ఆ తర్వాత మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నారు. అవును, అప్పుడు మనీషా వీడియో నుంచి మనీషా ఫిల్మ్స్. ఇప్పుడు ఆ రేసింగ్ లో వచ్చినటువంటి డబ్బులు అవన్నీ వచ్చిన లాభాలు అన్ని దానిలో ఇక్కడ కన్వర్ట్ చేసాం. ఇది మళ్ళీ రిస్క్ అనిపించలేదా? ఇది కూడా రిస్క్ అంటే ఇక ఆ టైంలో రిస్క్ ఇక మన దగ్గర ఏం లేదు, రిస్క్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ప్రతిదీ మీరు చేసిందల్లా కూడా ఇప్పుడు కొత్తగా రిస్క్ ఉండే, అంత రిస్క్. ఇన్ని సినిమాలు చేసిన మీరు మళ్ళీ ఈ రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చారు. రెస్టారెంట్ బిజినెస్ ఇప్పుడు వచ్చారు. అదే కదా, ఇది కూడా అసలు మీకు ఏం తెలియదు, ఎలాంటి టచ్ లేని బిజినెస్ లోకే వచ్చారు. ఏం తెలియదు, రెస్టారెంట్ బిజినెస్ లో నాకు ఏం తెలియదు. ఇట్లానే ఒక కోరిక ఫస్ట్ నుంచి నాకు అదే ఉంది, మంచి తినాలి, మంచి తినిపియాలి, మంచి ఫుడ్ ఉండాలి అని ఉండే. సో ఒక రెస్టారెంట్ పెట్టి ఒక మంచి ఫుడ్తోని స్టార్ట్ చేస్తామని అనుకున్నాం. ఇప్పుడు మనం కూర్చుంది కామాక్షి, ఇంతకు ముందు ఉంది మీకు కామధేను వెజ్. ఓకే. అది కామధేను వెజ్ 4-5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. సో అది సక్సెస్ అయితే ఇప్పుడు కామాక్షి వెజ్. దీంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ అమ్మవార్ల పేర్లే ఉండేటి పెట్టుకున్నాం. అమ్మవారి పేరు చాలా ఆలోచించి మనీషా ఉంది, కామధేను కౌ పేరు, అది కూడా చాలా ఇది ఏం పెట్టాలి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. సో మైండ్లో వేరే అమ్మవారు అన్నీ వచ్చినాయి, కానీ కామాక్షి అంటే అమ్మవారు మంచి పేరు కూడా కొంచెం అట్రాక్టివ్ అని పెట్టేశాను. కిషోర్ రెడ్డి గారికి భక్తి ఎక్కువ, బాగా చాలా ఎక్కువ అండి. నాకు చాలా చేస్తారా? పూజలు, టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటాను. ఐ వెంట్ టు ఈవెన్ కైలాష్ మానసరోవర్ కూడా వెళ్ళాను. ఇప్పుడు ఆరెంజ్ ఎందుకు వేసుకున్నారు మీరు కంప్లీట్గా? ఇంతకుముందు సినిమాల్లో అప్పుడు ప్రారంభోత్సవాలు అలాంటి సినిమా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వైట్ లో కనిపించేవాళ్ళు కిషోర్ రెడ్డి. టోటల్ క్రీమ్ 40 ఇయర్స్ నేను క్రీమ్ మెయింటైన్ చేశాను. 40 ఇయర్స్ వీడియో స్టార్ట్ అయినప్పుడు నుంచి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ డ్రెస్ అక్కడ నుంచి తీసుకొస్తే అదే కంటిన్యూ చేశాను నేను. వీడియో లైబ్రరీ పెట్టుకున్నప్పటి నుంచే అప్పటి నుంచి ఇంకో వేరే కలర్ ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు దీంట్లోకి మారారు సాఫ్రాన్ లోకి? బస్ ఇక కొంచెం మనసు మారిపోయింది. ఇక చలో ఈ కలర్లో వచ్చేస్తాం, మళ్ళీ చేంజ్ చేస్తాం. 40 ఇయర్స్ అది వేసుకున్నాం, రిమైనింగ్ టైంలో ఇది వేసుకుంటామని మైండ్లో ఇట్లనే బస్. ఇప్పుడు ఈ కలర్ ఫిక్స్ అయిపోయారు? ఇంకా ఇదే కలర్ ఫిక్స్ అయ్యారు? ఇదే కలర్ ఫిక్స్ ఇక కంప్లీట్ గా, ఇంకా నో అదర్ కలర్.
ఎవరన్నా ఏమన్నా చెప్పండి, నేను ఇదే కలర్ వేసుకుంటాను. సో ఇప్పుడు యూజువల్ గా ఈ సాఫ్రాన్ కలర్ ఎవరైనా వేసుకున్నారు అంటే సన్యాసి సన్యాసాశ్రమం. కానీ అట్లా ఏం లేదు, మైండ్లో వచ్చింది సన్యాసి కలర్. ఈ కలర్ ఎట్లా ఉందంటే మన మైండ్కి వేరే థాట్స్ ఏం రావు. ఈ కలర్ వేసుకుంటే ఏమైనా థాట్స్ వస్తే కూడా ఆటోమేటిక్గా బయటికి వస్తుంది అని నాకు ఇది ఉంది. సో ఏం థాట్స్ రావద్దు, ఓన్లీ మైథాలజీ అట్లా ఉండాలి అని అదే. డివోషనల్ స్పిరిచువల్ అది ఏం వేరే థాట్స్ ఇవన్నీ వద్దు, ఇంకా చాలు అయిపోయింది లైఫ్. అయిపోయింది లైఫ్. అంటే ఏజ్ ఎంత ఇప్పుడు మీది? నా 70 అండి. 70 అయిపోలేదు కదా ఇప్పటికి కూడా? ఎట్లా మనం అనుకోలేదు సార్. ఈ రోజుల్లో ఇప్పుడు 60 ఉంటే ఇనఫ్, 60 తర్వాత అంతా బోనస్ లైఫ్. ఏం చేస్తుంటారు మీరు డైలీ? భగవంతుడు అది ఎంత మనకు రాసి పెట్టినో మనకు తెలియదు. సో దాన్ని మనం అనుకోవాలి ఇది బోనస్ లైఫ్, ఎందుకంటే ఎనీ టైం ఏమైనా కావచ్చు. సో మనం ఇది జీవన్ సత్యం, ఇది దీనికి ఎవరు నో అని చెప్పలేదు. సో దానికి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎనీ టైం ఏమైనా కావచ్చు. నిజమే. ఏం చేస్తారు? అందరితో మంచి దానిలో ఉండాలి, అదే కోరిక. డైలీ యాక్టివిటీ ఏంటి కిషోర్ రెడ్డి గారిది? బస్ ఇప్పుడైతే లాస్ట్ ఒక మూవీ చేశానండి, లవ్ యువర్ ఫాదర్. జస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఏప్రిల్లో రిలీజ్ చేశాను. రిలీజ్ అయిన తర్వాత అది వీఆర్ గోయింగ్ ఫర్ OTT ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు ఒక హిందీ మూవీ కూడా చేశాను నేను, డెక్కన్ నైట్స్, హైదరాబాదీ టోన్లో. అది వీఆర్ గోయింగ్ సెప్టెంబర్ రిలీజు. దాని తర్వాత ఇది అయిపోయినాయి పని. ఇక దీని తర్వాత ఇక టోటల్ ఐ వాంట్ టు రిటైర్. అంతేనా? మనీషా ఫిల్మ్స్ నుంచి అది అంతా నేను మా సన్ అండ్ గ్రాండ్ సన్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఆల్రెడీ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది, వాళ్ళు కూడా ఫిలిం లైన్లోనే ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మా గ్రాండ్ సన్ VFX కోర్స్ చేశాడు, యాక్టింగ్ కోర్స్ చేశాడు. సో ఆయనకు నేను నా స్టూడియో ఇదంతా ఆయనకు ఇచ్చేసాను, చిన్న స్టూడియో, అది ఇచ్చేసాను. సో ఇప్పుడు మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ డెక్కన్ నైట్స్, అంతేనా? లవ్ యువర్ ఫాదర్ రిలీజ్ అయింది, డెక్కన్ నైట్స్ ఈజ్ రెడీ రిలీజ్. ఇదే లాస్ట్ సినిమా మనీషా ఫిల్మ్స్ నుంచి? మనీషా ఆర్ట్స్ నుంచి. మనీషా ఫిల్మ్స్ మేము ముగ్గురం కలిసి చేసాం కదా, అది క్లోజ్ అయిపోయిందా? అది క్లోజ్ అయిపోయింది. ఓకే. సో 2000లో వి హావ్ స్టార్టెడ్ మనీషా ఆర్ట్స్. మనీషా ఆర్ట్స్లో మేము ఫస్ట్ మూవీ అంతా మన మంచికే, రాజేంద్ర ప్రసాద్. సెకండ్ మూవీ మౌనమెల్లునోయ్ ఈ సచిన్ జోషి. థర్డ్ మూవీ మాలిని అండ్ కో. ఫోర్త్ మూవీ రంగపుడుద్ది. ఫిఫ్త్ మూవీ ఇస్ లవ్ యువర్ ఫాదర్. అండ్ సిక్స్త్ మూవీ ఇస్ డెక్కన్ నైట్స్. ఇక దాని తర్వాత ఇక స్టార్ట్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. నేను ఉన్నప్పుడు అయితే గైడెన్స్ అయితే ఇవ్వాలి కదా. సో మీరు డైలీ యాక్టివిటీ ఏం చేస్తూ ఉంటారు కిషోర్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా? డైలీ యాక్టివిటీస్ అంటే ఒక రేసింగ్ హాబీ అయితే ఉంది, ఇంకా ఉందా? ఇంకా ఇప్పుడు కూడా ఆ హాబీ వెళ్ళదు. సో ఐ వెంట్ అక్కడ రేస్ కోర్స్ వెళ్తాను. మలక్పేట దాకా వెళ్తాను నేను. అంటే బెట్టింగ్ లేదు, సమ్ టైం పాస్ కోసం అక్కడ బెట్టింగ్ చేస్తూ ఉంటాను. స్టిల్ నాకు ఇంకా గుర్రాల మీద వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయా గుర్రాలు? ఇంకా గుర్రాలు లేవు, వేరే ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నాయి. చలో ఇది బెట్ చేస్తాం, ఇది బెట్ చేస్తాం అని జస్ట్ ఒక రేస్ కోర్స్ లాగా వెళ్తాను. ఆ తర్వాత సినిమాలు చూడడం ఇలాంటివి? సినిమా లేదు, అంత లేదు. హోటల్ మీద కూర్చుంటాను ఇప్పుడు టైం పాస్. రోజు ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ మార్నింగ్ నుంచి ఒక 5 o'clock దాకా ఇక్కడనే ఉంటాను. అందరు వస్తారు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, అందరితో మంచిగా మాట్లాడాలి, అంత తినిపించాలి. ఇప్పుడు దానిలో ఉన్నాను. ఇప్పుడు కామాక్షి వెజ్కి ఈట్ గుడ్ ఫీల్ గుడ్ అని పెట్టారు. అవును. ఎందుకలా? మంచి తినండి, మంచి ఎంజాయ్ చేయండి. నా దగ్గర ఫుడ్ A1 క్వాలిటీ. ఓకే. నేను ఏం అడల్ట్రేషన్ ఇవన్నీ ఫుడ్ నేను తీసుకోను. నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా తర్వాత విషయం, నేను అది ఆలోచించాను. కానీ మంచి తినిపించాలి, అది ఆ కోరిక నాకు. ఈ బిజినెస్ లో కూడా మీకు టచ్ లేదు? అస్సలు టచ్ లేదు, కానీ నేర్చుకుంటున్నాం, చేస్తున్నాం బస్ అంతే. అంతే కదా, ప్రతిరోజు మనం ఏదో కామధేను వెజ్ నా చిన్న సన్ చూస్తున్నాడు, ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన గైడెన్స్ ఇచ్చాడు. ఓకే. అని ఇప్పుడు ఏంటంటే ఇది నేను కూడా పెట్టుకుని ఒక సిట్ అయిపోతుంది కదా, మంచిగా అందరితో కలుస్తామని. చాలా ఫ్రెండ్స్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు చలో కిషోర్ గారు హోటల్ అని వస్తున్నారు, అందరితో మళ్ళీ ఇది అవుతున్నాను. సో ప్యూర్ వెజ్ అనేది ఎందుకు పెట్టాలనిపించింది? అంటే మేము టోటల్ ప్యూర్ వెజిటేరియన్ అండి. మేము ఎగ్ కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ఈవెన్ నాన్ వెజ్ హోటల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు లైఫ్లో. అవునా?
నాన్ వెజ్లో హోటల్లో కూడా వెళ్ళి అది వేస్ట్ తీసుకో అట్లా లేదు. నాన్ వెజ్ ఉంటే నేను వెళ్ళాను. వాట్ ఎవర్ ఇట్ మే 5-స్టార్ హోటల్ ఉంటే కూడా నేను వెళ్ళాను. ఇప్పుడు ప్రతి 5-స్టార్ హోటల్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అక్కడ నేను ఎప్పుడు భోజనం చేయలేదండి. అవునా? ఎప్పుడు చేయలేదు. ఓన్లీ జ్యూస్ తాగేసి వస్తారు. సో ఇక్కడ పనీర్ ఈజ్ ఒరిజినల్. అది కూడా ఇక వాట్ ఎవర్ మార్కెట్, నేను ఒక డైరీ ఫామ్కి కాంటాక్ట్ చేసి పన్నీర్ టోటల్ ఒరిజినల్ తెప్పిస్తున్నాను. అది నాకు రేట్ చాలా ఎక్కువ పడుతుంది, కానీ అదే తీసుకుంటాను. సో మష్రూమ్ ఇలాంటిది కూడా ఉంటుంది. మష్రూమ్ అంటే ఇది కాంట్రవర్సీ కదా. ఎవరో వెజ్ చెప్తారు, ఎవరో నాన్ వెజ్ చెప్తారు. సో అది పెట్టకుంటే బెటర్గా దానికోసం పెట్టలేదు నేను. ఎందుకు ఈ కాంట్రవర్సీ మనకు? మష్రూమ్ కూడా తినరు మీరు? ఎప్పుడు తినలేదు. ఇక్కడ కామధేనులో కామాక్షిలో కూడా మష్రూమ్ లేదు. అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. మీరేనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు తినరు వాళ్ళు. మష్రూమ్ కి దూరం పెడతారు దాన్ని. మష్రూమ్ నాన్ వెజ్ అంతా మేము కొంచెం దూరమే ఉంటాం. ఇప్పుడు మీరంటే 5-స్టార్ హోటల్ కూడా వెళ్ళలేదు, ఏదైనా ఉంటే జ్యూస్ తాగేసి వచ్చేవాళ్ళు. వాట్ అబౌట్ సినిమాలు తీస్తున్నప్పుడు ప్రొడక్షన్ అక్కడ మొత్తం సెట్ టోటల్ నా ఆల్ ప్రొడక్షన్ లో ఇన్ని ఫిల్మ్స్ చేసాం, టోటల్ వెజ్. ఎవ్వరు ఎప్పుడు డిమాండ్ చేయలేదు నాన్ వెజ్? డిమాండ్ చేస్తే వాళ్ళకు సెపరేట్ వాళ్ళు పెట్టేసి వాళ్ళు తెప్పించుకుంటే, నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఓ, నా సినిమా నేను పెట్టే ఫుడ్ ఇలాగే ఉండాలి. ఏమైనా కావాలని కూడా బయట తినేసిరండి అని చెప్పి బయట తినేసి. ఇక్కడ అయితే నాన్ వెజ్ నడవదు. యూజువల్ గా హీరోలకి హీరోయిన్లకి కొన్ని డిమాండ్స్ ఉంటుంది. వాళ్ళు సెపరేట్ తెప్పిస్తారు, సెపరేట్ తినేస్తారు వాళ్ళు, కానీ నేను తెప్పియను. మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చే ఫుడ్ కంప్లీట్ వెజ్, ప్యూర్ 100% వెజ్. దాంట్లో ఎగ్ కూడా ఉండదు, దాంట్లో ఏముండదు, మష్రూమ్ ఉండదు, ఏముండదు. అవునా? తిట్టుకోలేదా ఎవరు అసలు? లేదు, అందరూ చెప్తారు, కానీ పోయి ఉండదు. వాళ్ళ ఆ గౌరవం నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. మీరు వెజ్ కదా, ఓకే మేము వెజ్ తింటాం. అందరూ మంచి కోఆపరేట్ చేశారు. అందరు మంచి ఫ్రెండ్సే. నాకు ఎప్పుడు ఇట్లా నాకు నాన్ వెజ్ కావాలని నాకు ఎప్పుడు చెప్పలేదు. మీరు కూడా వెజ్ అంటే మేము కూడా వెజ్ తింటాం, నో ప్రాబ్లం. గౌరవం అండర్స్టాండింగ్, ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా గౌరవం ఇచ్చారు నాకు. అందరు ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఈవెన్ స్పాట్ బాయ్ నుంచి అందరు టోటల్. సో యూజువల్గానే ఫిల్మ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి, అందులో మనకి సెలబ్రేషన్స్ లేకుంటే 100 days ఫంక్షన్స్, అలాంటప్పుడు కూడా నేను తినలేను. వాళ్ళు పెట్టేస్తే ఇక ఫంక్షన్స్లో వాళ్ళు పెట్టని నేను ఎప్పుడు అక్కడ జస్ట్ వెళ్ళి కూర్చుంటుండే. నేను ఎప్పుడు అక్కడ భోజనం చేయలేదు. తాగడాలు, ఆల్కహాల్ ఇట్లాంటిది లేదు, ఆల్కహాల్ కూడా నాకు ఏం లేదు. మీకు లేదు? సో మీరు బోల్డని పార్టీలు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, పార్టీలో ఇవన్నీ జరుగుతాయి కదా, కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. పర్లేదా టేబుల్ మీద కూర్చొని వేరే వాళ్ళు తాగితే? నో ప్రాబ్లం. నాన్ వెజ్ వద్దు, బస్ ఓన్లీ డ్రింక్ అంటే తాగండి, నో ప్రాబ్లం. నేను కూర్చున్నాను, నాకు కూల్ డ్రింక్ లేకుంటే ఏదైనా అది తాగి, ఏం లేకపోతే మజ్జిగ తాగేస్తాను నేను, బటర్ మిల్క్ తాగుతాను, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ కూడా ఫోర్స్ ఉండకపోయేదా? కిషోర్ గారు ఒకసారి తాగండి, కిషోర్ జీ అనేది ఏదో చాలా మంది చెప్పారు, అరే ఇది తీసుకోండి, నాకు వద్దు, సారీ, చలో మీకు కంపెనీ ఇస్తాను, కూల్ డ్రింక్ పెడతాను, మీకు ఎందుకు, మీరు అట్లా అనుకోండి, ఇది డ్రింక్, నేను అనుకుంటాను కూల్ డ్రింక్. మిస్ అయ్యాను అని ఫీల్ అలాంటిది ఏం లేదా? లేదు, అట్లా ఏం లేదు. యూజువల్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ ఉంటాయి, గెట్ టుగెదర్స్, ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అట్లా అందరికీ తెలుసు కూడా, పోయి ఈయనకి నడవదు. సో వాళ్ళు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు, పోయి నీకు నడవదు, నేను తీసుకో, అట్లా లేదు. నీ ఇష్టం నువ్వేం చేసుకోండి, నా ఇష్టం నేనేమని చేసుకుంటాను, అట్లేం లేదు, కంపల్సరీ ఏం లేదు.